ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కవిత నివాసానికి సిబిఐ అధికారులు వెళ్లారు. ఆమెకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రాగా తాను ఇంట్లో లేకపోవడంతో కవిత భర్త అనిల్ నోటీసులు అందుకున్నారు. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మహతా వాదనలు వినిపించారు. తాజాగా కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు వెళ్లారు. ఆమెకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రాగా తాను ఇంట్లో లేకపోవడంతో కవిత భర్త అనిల్ నోటీసులు అందుకున్నారు. కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మహతా వాదనలు వినిపించారు. తాజాగా కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? స్పందన, కొద్దిసేపటి క్రితమే కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిబిఐ అధికారులు మరోసారి ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలి, ఢిల్లీకి రావాలంటూ కూడా ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్ది రోజుల క్రితము సిబిఐ సంబంధించినటువంటి విషయంలో ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు అటు ఏదైతే ఈ కేసుని కొట్టివేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. దాదాపుగా 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి విషయం తెలిసింది. అందులో కవిత పేరు కూడా ఉన్నటువంటి విషయం కూడా తెలిసిందే. ప్రజెంట్ ఈ ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. అటు ఢిల్లీ హైకోర్టు అటు సిబిఐ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలనేది కూడా తెలపడంతో కూడా ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటుగా పలువురు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ముందు నుంచి కూడా వారందరికీ కూడా మరోసారి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. హైకోర్టు సమానులు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు ప్రధానంగా హైదరాబాద్ రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్సీ కవిత ఇంటికి కూడా చేరుకోవడం జరిగింది. దాంతో పాటుగా సమాన్లు అందుకున్నటువంటి వారిలో చూస్తే మాత్రం కవితతో పాటుగా మరో 6గురికి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, దాంతో పాటుగా మాగంటి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా దీంతో పాటుగా ఆడిటర్ బుచ్చిబాబు, పిల్లెట్తో పాటుగా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 16వ తేదీన అటు మాజీ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరు కావాలనేది కూడా సిబిఐ అధికారులు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజెంట్ ఈ నోటీసులను మాజీ ఎమ్మెల్సీ కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్, ఆయన నోటీసులు అందుకోవడం జరిగింది. ప్రజెంట్ మాజీ ఎమ్మెల్సీ కవిత మాత్రం నివాసంలో లేకపోవడంతో కూడా ఆయన భర్త అనిల్ ఈ నోటీసులను తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, ఏదైతే కడిగిన ముచ్చం లాగా బయటకు వస్తా అని చెప్పి కవిత గతంలో చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. తదుపరి దానికి అనుగుణంగానే ఆమె చెప్పినటువంటి మాటకు అనుగుణంగానే అటు ఈ కేసుకు సంబంధించినటువంటి కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్ట్. తదుపరి ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రం సిబిఐ సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. హైకోర్టు కూడా కోర్టు సమన్లు తీసుకొని సిబిఐ అధికారులు మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద కవిత ఈసారి మరోసారి ఈ విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అనేది కూడా. వంశీ, ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది ఆల్రెడీ. మళ్ళీ ఈ రోజు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఇచ్చిన నోటీసులో ఏం పేర్కొన్నారు? ఎందుకు మళ్ళీ సమన్లు జారీ చేశారు? విచారణకు రావాలని మాత్రం ప్రధానంగా కోరినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 16వ తేదీన విచారణకు రావాలని సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ అంశం పైన మాజీ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, దాంతో పాటుగా ఆయన భర్త కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్ తన నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు
పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజకీయంగా కూడా కవితకు కొంత ఈ అంశం కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు మే మొదటి వారంలో పార్టీని ఆవిష్కరించదలుచుకున్నటువంటి కవితకు కొంత మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మళ్ళా విచారణలకు వెళ్లాల్సి వస్తుందా అంటూ కూడా ఒకంత కార్యకర్తల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా మాత్రం ఈ మరోసారి నోటీసులు ఇవ్వడంతో కూడా రాష్ట్రంలో సంచలనంగా కూడా చెప్పుకోవచ్చు. రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తనను రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారంటూ కూడా గతంలోనే మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనందరికి కూడా తెలిసిందే. స్పందన అంటే ఇప్పుడు ఇది సాధారణ విచారణ ప్రక్రియలో భాగం అనుకోవచ్చా, లేదంటే ఈ కేసులో తదుపరి కీలక పరిణామాలు ఏముండొచ్చు అని భావిస్తున్నారు? ఖచ్చితంగా మరి ఒకవేళ మనం చూడాల్సిన అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్సీ కవితను గనక విచారణకి రమ్మన్నటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా, ఎందుకంటే గతంలో విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో దాదాపుగా 5 నెలలకు పైగా కూడా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కవిత తదుపరి బెయిల్ పైన విడుదలైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మళ్ళా అరెస్టుల పర్వం ఏమైనా ఉంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసును రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళినటువంటి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు ఈసారి విచారణ ఎలా చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కవితతో పాటుగా ఏదైతే ఆడిటర్ బుచ్చిబాబు కావచ్చు, పిల్లయ్యతో పాటుగా దాంతో పాటుగా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మాగంటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా పలువురికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి మొదటి నుంచి విచారణ చేయబడతారా, లేకపోతే విచారణను ఫర్దర్ గా కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయడంలో కొంత సిబిఐ అధికారులు విఫలమైనటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ వంశీ.